పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం పట్టణంలో వీరభవాని ఆలయం వద్ద మున్సిపాలిటీ వేస్తున్న చెత్తను నిరసిస్తూ స్థానికులు ఆందోళన చేపట్టారు. మంచినీటి చెరువు సమీపంలో ఆలయం ఉండగా సేకరిస్తున్న చెత్తను అక్కడ ఎందుకు పడేస్తున్నారంటూ మున్సిపల్ అధికారులతో వాగ్వాదానికి దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. మున్సిపాలిటీకి డంపింగ్ యార్డ్ లేకపోవడంతో గత కొంతకాలంగా ఎక్కడ ఖాళీ ప్రదేశం దొరికితే అక్కడ చెత్తను వేస్తున్నారు. దీంతో స్థానికుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ క్రమంలో పట్టణ ప్రజలకు మంచినీరు అందించే ఖాళీగా ఉన్న మంచినీటి చెరువు వద్ద గత కొంతకాలంగా చెత్తను వేస్తున్నారు అని శ్రీహరిపేట వాసులు ఆందోళన చేపట్టారు. కులసరి కూడా వాళ్ళదే కులసరి వేసే మరి చెత్తకు 70,000 చెత్త కానీ సంవత్సరం పాటు కాపలా పెట్టారు ఇక్కడ ఎమ్మెల్యే గారు వచ్చి ఆ చెత్త అంతా తీసి కులసరి పక్కన డబ్బింగ్ పెట్టారా ఏంటి దారుణం అని చెప్పి ఆయన ఎందుకు క్లీన్ చేయించి ముగ్గులు కొట్టించి 70,000 అలాంటిది ఎలా వేస్తున్నారు మంచి పక్కన చెత్తకు వచ్చి చూడండి, అది పొగ చూడండి, అంటించేయారు దుమ్ము ధూళి. మొన్న వచ్చిన గాలి తుఫానికి ఎలాంటి గాలి వచ్చింది కులసరిలో మంచినీళ్ళ లేకపోతే ఏంటిది? ఎంతమందిని చెప్తాం అనుకుంటున్నారు? విలేజ్ నుంచి ఎంతమంది వచ్చి వాటర్ పట్టుకెళ్తున్నారు? ఇక్కడ తాగే నీరు ఇప్పటికే క్లియర్ లేదు. మరి రెండో వాటర్ డ్రైనేజ్ ఎన్నిసార్లు చెప్పాం పైప్ లైన్ మార్చమంటాం, మార్చరు. ఆ లీకేజీని కూడా చేయరు. ఏంటి దారుణం? కమిషనర్ అసలు పట్టించుకోవట్లేదండి అనవసరం. ఇంకేమైంది? ఇంతమంది ధర్నా చేస్తున్నారు, ఇంతమంది ఇబ్బంది పడుతున్నారు చెత్త గురించి అని వచ్చాడు ఆఫీసరు. ట్రాక్టర్లో గంట సుమారు పైన ఫోన్ చేస్తున్నారు, రావట్లేదు. ఏంటి ఈ దారుణం? ఇప్పుడైనా అందరూ అర్థం చేసుకుని ఎంఆర్ఓ గారు, కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు దీన్ని ఆపి అరికట్టి స్వచ్ఛమైన మంచినీరు అందించాలని టౌన్ ప్రజలందరికీ కోరుకుంటున్నాం. చెత్త తొలగించాలనే సన్నాలు ఎవరు కాపలా కాస్తారండి? ఇక్కడ కాపలా కాస్తారు నరసాపురం పట్టణంలో ఉన్నటువంటి కుళాయి చెరువు గట్టును ఆనుకొని 10 మీటర్లు కూడా దూరం లేకోకుండా నరసాపురం మున్సిపాలిటీకి సంబంధించిన చెత్త అంతా కూడా మునుపు నరసాపురం చివరిని గోదావరి గట్టు వైపు అటు పక్కకి వేసేవారండి. ఈ రోజు తీసుకొచ్చి ఇప్పుడు కుళాయి చెరువులో ఇంతమంది ప్రజలకి, నరసాపురంలో ఎంతో మంది ప్రజలకి, నరసాపురం పట్టణం వాళ్ళకే కాకుండా చుట్టుపక్కల విలేజ్ల వాళ్ళకి కూడా మంచి దాతని తీర్చేటటువంటి కుళాయి చెరువుని ఈ రోజు నరసాపురం కమిషనర్ గారు చెత్త అంతా తీసుకొచ్చి ఇక్కడ వేసి కలుషితం చేసి ప్రజల ఆరోగ్యాలతో ఆడుకుంటున్నట్టు ఇక్కడ కనిపిస్తుందండి. ఈ చెత్త వలన ప్రజలంతా కూడా రోగాల పాలైపోయి మొత్తం అంతా కూడా నాశనం అయిపోతుంది నరసాపురం. ఇది వరకు కథల్లో చెప్పుకున్నట్టుగా మన నరసాపురాన్ని ఈ చెత్త ఇక్కడ ఉండటం వల్ల ఈ కలుషిత నీళ్లు తాగి జనాలంతా కూడా రోగాల పాలయ్యి మనుషులు ఒక ఊరు అనేది కూడా ఉంది అనేది మర్చిపోతారండి. అలాంటి స్థితి వస్తుంది. ఇప్పుడు మనం చూస్తున్నా రకరకాల వైరస్లు వచ్చి జనాలు చనిపోతూ ఉన్నారు. అలాంటిది నరసాపురంలో ప్రతి ఒక్క ఫంక్షన్ కి, ప్రతి ఒక్క కార్యక్రమానికి వాడిన చెత్త అంతా కూడా మున్సిపాలిటీ చెత్త తీసుకొచ్చి కుళాయి చెరువు దగ్గర వేయటం అనేది ఇది చాలా దుర్మార్గమైన పరిస్థితి. ఇలాంటి స్థితిని అంతా నరసాపురం ప్రజలంతా కూడా వ్యతిరేకిస్తూ ఈ చెత్తని ఇక్కడ నుంచి తొలగించాలని కోరుకుంటూ మేము ఇక్కడ వచ్చి ఇదంతా చూసి ఈ రోజు నరసాపురం కమిషనర్ గారికి, ఆర్డీఓ గారికి, ఎమ్మెల్యే గారికి కూడా మేము ఇదంతా విన్నపించుకుంటున్నాము. దయచేసి అయ్యా ఇక్కడ ప్రజలతో ఆడుకోవద్దు. కుళాయి చెరువును ఆనుకుని ఉంది ఈ చెత్త అంతా. ఈ చెత్తని తొలగించాలని మేము ప్రజలందరి తరఫున కోరుకుంటున్నామండి. ఇది ఇక్కడ తీయాలి, ప్రజలంతా బాగుండాలి. లేకపోతే పురాణాల్లో చెప్పుకున్నట్టుగా ఒక నరసాపురం అనేది ఉంది అని చెప్పుకోవడానికి మాత్రమే పనికొస్తుందని మేము ఈ సభాముఖంగా మీ అందరి ముందు, మీడియా ముందు తెలియజేసుకుంటున్నామండి. ఒకటి నరసాపురం మున్సిపాలిటీ నుంచి మాట్లాడుతున్నామండి. ఇది నరసాపురం మున్సిపాలిటీ కుళాయి చెరువు కలుషితం చేస్తున్నారు. ఇక్కడ నరసాపురం 31 వార్డుకి సంబంధించి కుళాయి చెరువు ఇది. నరసాపురం టౌన్ అంతా తాగవలసిన వాటరు ఇక్కడ గుళ్ళు అవన్నీ పెట్టుకుని కూడా ఇదంతా పవిత్రంగా చూసేది ఇదంతా కలుషితం చేసేసి ఈరోజు చాలా దారుణం చేస్తున్నారు. పూర్వం చూసుకుంటే ఏలూరులో ఇలాగే జరిగింది. వాళ్ళు కొత్త వైరస్ తోటి చనిపోయారు. వాళ్ళు
కుళాయి చెరువు పక్కనే డంపింగ్ యార్డ్ పెడితే అది వాటర్ కలుషితం అయిపోయి చాలా మంది చనిపోయారు. సేమ్ నరసాపురానికి కూడా ఇదే గతి పట్టబోతుంది త్వరలోను. దయచేసి కమిషనర్ గారు, ఎమ్మెల్యే గారు, ఆర్టీఓ గారు మా విన్నపం మన్నించి ఇది అర్జెంటుగా ఇక్కడ నుంచి తొలగించవలసిందిగా కోరుచున్నాం. అలాగే అధికారులు ఈ రోజు ఉంటారు, రేపు వెళ్ళిపోతారు, ఒక 5 సంవత్సరాలు చేస్తారు, వెళ్ళిపోతారు. జీవితకాల పర్యంతం మా పిల్లలతో ఉండవలసింది మేము ఇక్కడ ఉంటాం 31 వార్డులోను. మా జీవితాలతో ఆడుకుంటున్నారు మీరు. దయచేసి మేము విన్నపించుకుంటున్నాం, తక్షణమే ఇది తొలగించాలని మేము 31 వార్డు నుంచి మేము తక్షణమే కోరుతున్నాం.